వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఉప్పు నీరు గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ముందు నా చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఉప్పు నీరుతో కట్టుకుంటున్నారో వాళ్ళకి చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉందండి. మీరు లక్షలు పెట్టి కట్టుకున్నా కూడా అది బురదలో పోసినట్టే. దయవించి ఒక్కసారి ఈ బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్ ఎంత పాడైపోయిందో మీకు తెలుసు. ఆ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అండి, ఇది బోరు వేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ కట్టుకునే వాళ్ళు ఆ బోరు వేసిన తర్వాత నీరు మంచి నీరా కాదా అని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆ బోరు వేస్ట్ అయిద్దని మీ ఉద్దేశం ఉంటే ఆ బోరు పక్కన పడేసి తర్వాత మంచి నీరుతో తెప్పించుకొని కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి అంతా అయిపోయిన తర్వాత దాన్ని మీరు క్యూర్ మిషన్ తెచ్చుకొని అడుగువాడు కానీ ఏదైనా కానీ మంచి నీళ్ళతో క్లీన్ చేసే మిషన్ ఉంది, ఆ మిషన్ ద్వారా క్లీన్ చేసుకొని వాడుకోండి. ఇదే ఉప్పు నీరు మీరు కంటిన్యూగా వాడితే ట్యాప్స్ కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇది నార్మల్గా కింద క్లీన్ చేసుకోవడానికి, వాష్ చేసుకోవడానికి మాత్రమే పనిచేసిద్దండి. ఇది కన్స్ట్రక్షన్ పనికిరాదు. దయించి మీరు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో మంచి నీరా చెడ్డ నీరా అని తెలుసుకున్న తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయండి. మా తరపున మేము చేసిన ప్రతి కన్స్ట్రక్షన్కి మేము చేసిన ప్రతి బిల్డింగ్కి ముందు మంచి నీరా కాదా అని టెస్ట్ చేసిన తర్వాతనే మేము వర్క్ స్టార్ట్ చేస్తామండి. ఈరోజు మా ప్రాజెక్టులో ఇంక 2 ఉండి అన్ని చోట్ల బోర్లు వేస్తున్నాము. మంచి నీరు అయితేనే దానికి కన్స్ట్రక్షన్ చేస్తాం, లేదంటే ఆ బోర్లు పక్కన పెట్టేసి మంచి వాటర్తో మేము ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తామండి. వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మేము చేయమండి. అలాగే మీరు తెలియకపోతే మీరు బిల్డర్ని కానీ ఇంజనీర్ని కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఎవరైనా సరే మంచినీళ్ళ కాదా బాబు ఒకసారి చెక్ చేసి కట్టమని మీరు రిక్వెస్ట్ చేయండి, అడగండి. తర్వాత మీకు ఇల్లు లైఫ్ లాంగ్ ఉండిద్ది. మీరు ప్రతి రూపాయి మీకు మీ ఇంటికి ఉపయోగపడుతుందండి. లేదంటే గంగలో పోసినట్టు ఆ డబ్బులు. థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటున్నాను. మీ కృపానిధి. వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం ఒక వీడియో గురించి తెలుసుకుందామండి. ఉప్పు నీరు కడితే బిల్డింగ్ ఎందుకు పాడైపోయింది అనే ఒక ప్రశ్న మీద ఈరోజు మనం మాట్లాడదాం. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగ్ కట్టి 10 సంవత్సరాలు అయిందండి. దీనికి ఖర్చు సుమారు నాకు తెలిసి 50 లక్షల దాకా అయింది. ఇది ఒక లాయర్ అని తెలిసింది. ఈ వీడియో మనం చేయడానికి రీజన్ ఎందుకు అనేది ఈరోజు పూర్తిగా ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. దీన్ని ఎందుకు తీస్తున్నామంటే ఇలాగ మీరు కట్టుకుంటే బిల్డింగ్ పాడైపోయిద్దని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది కట్టి 10 ఏళ్ళు అయినా కూడా ఇలా ఎందుకు తొందరగా స్పీడ్గా పాడైపోయిందంటే కేవలం ఉప్పు నీరు వాడటం వల్లే ఇది పాడైపోయింది. కనుక మీరు గమనించండి. ఈ బిల్డింగు చూస్తున్నారు కదండి, ఎక్కడైనా సరే ఆ స్లాబ్ 3 అడుగులు బాల్కాన్ ఉంది. ఆ 3 అడుగులు బాల్కాను ఆటోమేటిక్గా అదే రాడ్లు కట్ అయిపోయి కింద పడిపోయింది. ఇంతకుముందు గతంలో 3 నెలల కిందట మేము వీడియో పెట్టామండి. ఇది అప్పుడు పైన బాల్కాన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మేము సపరేట్గా మళ్ళీ వీడియో తీయాలని వచ్చేలాగా ఆ వీడియో కింద ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కనిపించట్లేదు, చూశారు కదా. అది ఆటోమేటిక్గా కింద ఇరిగి కింద పడిపోయింది. దాన్ని ఎవరు కొట్టలేదు, దాన్ని ఎవరు స్విచ్తో కొట్టలేదు, ఎవరు వైబ్రేషన్తో ఏమీ చేయలేదండి. దాని అంతా అదే పడిపోయింది. కారణం కేవలం ఆ ఉప్పు నీరు ఉండటం వల్ల ఆ రాడ్ అనేది తుప్పు పడిపోయి ఆటోమేటిక్గా అది కింద పడిపోయిందండి. దీన్ని ఎవరు కొట్టాల్సిన అవసరమే లేదండి, అదే పడిపోయిద్ది. శ్రమపడి కష్టపడి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పగలగొట్టాల్సిన అవసరమే లేదండి. ఒక 10-15 ఏళ్ళకి ఇది ఆటోమేటిక్గా అది ఒక నేల కుప్పకూలిపోయిద్ది. మళ్ళీ నీట్గా ఫ్రెష్గా నేల అంతా నీట్గా చేసుకుని మళ్ళీ బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఆల్రెడీ 50 లక్షలు పోయినాయి, మళ్ళీ ఒక 50 లక్షలు పెట్టి కట్టుకోవచ్చు అండి నీట్గా. దీనివల్ల జరిగే నష్టం ఇదండి. మీరు చూస్తున్నారు కదా, జూమ్ చేయరాము, జూమ్ చేసి చూపించు. జూమ్ చేస్తున్నారు చూడండి, అది ఎంత వికారంగా ఉందో. పైన పిల్లర్స్ కూడా వేశారు. ఆ పిల్లర్స్ కూడా మొత్తం ఆటోమేటిక్ అదే పగిలిపోతుందండి. మనం కష్టపడి పగలగొడాల్సిన అవసరమే లేదు. కాబట్టి దయించి మీరు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచినీరు కాదో లేదో తెలుసుకొని మీరు క్యూరింగ్ పెట్టుకోండి. స్లాబ్కైనా, పిల్లర్స్కైనా, కట్టే గోడలకైనా, క్యూరింగ్ అయినా, మాల్లో అయినా ఏదైనా సరే దీనికి సంబంధించింది వాటర్ అనేది మెయిన్. కాబట్టి మా బోర్ వేసిన తర్వాతనే మనం కన్స్ట్రక్షన్ చేస్తాము. కాబట్టి అది మంచినీరా లేదా చూసుకొని ఇల్లు కట్టుకోండి. లేదు ఆ నీరు మంచినీరు కాదని మీకు తెలిసిందనుకో, సంపు సెప్టీ ట్యాంక్ రెడీ చేసుకొని తర్వాత మీరు మంచినీరు లేదా మున్సిపాలిటీ వాటర్ తెప్పించుకొని కట్టుకుంటే మంచిది. లేదంటే బిల్డింగ్ ఈ విధంగా నాశనం అయిద్దండి. 50 లక్షల రూపాయలు గంగపాలైపోయింది. ఇలా మీరు చేసుకోవద్దని నా విజ్ఞప్తి అండి. మేము మా ప్రాజెక్టులు ఎక్కడ పనిచేసినా మొదటి మేము బోర్ నీళ్లు టెస్ట్ చేసిన తర్వాతనే కనెక్షన్ చేస్తాం.
లేదంటే పని ఆపేస్తాం, లేదంటే మున్సిపాలిటీ వాటర్ తెప్పిస్తాం, లేదంటే మంచినీరు పక్కన ఏరియాలో ఏడన్నా మంచినీరు బోర్ నీళ్ళు ఉంటే అవి తెప్పించి క్యూరింగ్ చేస్తామండి. మాల్లో కానీ దేనికైనా అది వాడమని చెప్తాం, లేదంటే పని ఆపుకోమని చెప్తామండి. అలాగే మీరు ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ ఎంత పాడైపోయింది, లోపలికి పర్మిషన్ రాలేదు. ముందుకు రా, లోపలికి పర్మిషన్ లేదండి, తాళం వేశారు. ఈ వీడియో మీకోసమేనండి, తెలుసుకోండి. ఇలా పాడు కాకుండా ఉండటం కోసమే మీకు చేయటం జరుగుతుంది. బాగా గమనించా వీడియోలో, చూస్తున్నారు కదా లోపల ఎంత పాడైపోయిందో. ఇంకొక 10 ఏళ్ళకి ఆటోమేటిక్గా పడిపోయిద్దండి ఇది బిల్డింగ్. దీని లోపల పోవడానికి పర్మిషన్ లేదండి ఈ సందులో. రాము ఇట్లా లోపలికి రా. ఇది ఇంతకుముందు స్కూల్ బిల్డింగ్ పెట్టారండి, ఇట్లనే పైన పెచ్చలుగా ఊడిపోతుందని ఇక స్కూల్ బంద్ చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇది ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. దీని పక్కనే మేము ఒక ప్రాజెక్ట్ చేసాం, 40-30 సైజు. అది కూడా ఉప్పు నీరే పడింది. ఈ లైన్ మొత్తం ఉప్పు నీరే పడింది. ఈ ఫ్లాట్ లైన్ మొత్తం ఉప్పు నీరే పడింది. అయినా సరే ఆయన లెక్చరర్ కాబట్టి అని మా మాటిని మంచినీరు తెప్పించుకొని సెఫ్టీ ట్యాంక్కి సంపులో పోసుకొని మోటార్తో క్యూరింగ్ చేసుకున్నాడు. తర్వాత మాల్లో కానీ స్లాబ్లో కానీ ప్రతిదానికి వాడాడు. అది ఇప్పటికి కట్టి మేము 5 ఏళ్ళు అయింది, చిక్కు చెదరలేదు. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాం, చూడండి. ఇదే రూట్లో ఉందండి అది, దాని పక్కనే ఉంది. అది కూడా చూపిస్తాం మీకు, చూడండి. ఒకసారి జూమ్ చేయి. చూస్తున్నారు కదా, ఇదేదో పాడుబడిన బంగ్లా కాదండు, ఇది ఉప్పు నీరుతో కట్టిందండు. ఇది వాళ్ళు పాడుబడిన బంగ్లా వీడియో చూస్తున్నారు మీరు అనుకున్నారు, లేదండి ఉప్పు నీరే. దీని పక్కన మేము ప్రాజెక్ట్ చేసాము. ఇలాంటి బిల్డింగ్లు 3 ఉన్నాయండి మాకు వచ్చినాయి. దాన్ని కొద్దిగా రిపేర్ చేసాం. అది కూడా కంప్లీట్ స్కూల్ బిల్డింగ్ ఒకటి వచ్చింది. అది వాళ్ళే స్వయంగా చెప్పారండి, ఉప్పు నీరుతో కట్ట. ఎందుకు వచ్చింది క్రాక్స్ అని అడిగితే, ఉప్పు నీరు వాడామండి 10 ఏళ్ళకి పోయింది, దీనికి మళ్ళీ పరిష్కారం ఏంటంటే, ఏం లేదండి మళ్ళీ అది పడింది దాకుండండి, అదే పడిపోయింది, మళ్ళీ కొత్త కట్టుకోవచ్చు డబ్బులు పెట్టి అని చెప్పానండి. ఏం ఇబ్బంది లేదండి, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏ నీళ్ళతో కొట్టుకునే ఇబ్బంది లేదండి. డబ్బులు లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. చూడండి లోపల ఎలా ఉంది. దీని లోపల పర్మిషన్ లేదండి, లేదంటే లోపల వేసి తీసామే. మూడేళ్ల కింద చూసినప్పుడు ఉందండి ఇది బాల్కనీ, ఇప్పుడు పడిపోయింది ఆటోమేటిక్గా. ఇలా మీరు కట్టుకోవద్దు. ఎప్పుడైనా బిల్డింగ్ కట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు బోర్ నీళ్లు టెస్ట్ చేసుకొని కట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ముందు భాగం అండి, ఇది వెనక భాగం, తూర్పు సైడ్. ముందు పక్క వరకే మాకు ఆ వీడియో తీసాం కదా 6 నిమిషాలు. ఇప్పుడు వెనక భాగం చూస్తున్నాం, చూడండి. కొంచెం ఓపికగా చూడండి అండి వీడియో, ఎందుకంటే తెలుసుకోవాలి మీరు కూడా. తెలుసుకుంటేనే కదంటే రేపు మీరు డబ్బులు పెట్టి కట్టుకున్న తర్వాత అది ఉప్పు నీరు, మంచి నీరు, చెడ్డ నీరు తెలిసేది. కాబట్టి మీరు మంచి వాటిని సపోర్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది పాతబడిన బిల్డింగ్ కూడా కాదండి, ఏదో వీడియో కోసం చేసి పెట్టాను. మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము ముందు ఉప్పు నీరా మంచినీరా కాదు చూసిన తర్వాతనే ఓనర్కి చెప్పి, మంచినీరు కాకపోతే తెప్పించుకొని సరే కన్స్ట్రక్షన్ చేస్తాం. కానీ ఇట్లా బిల్డింగ్ పాడు చేసుకోవాలనే ఉద్దేశం మాకైతే లేదండి. కాబట్టి మీరు కూడా ఇలా బిల్డింగ్ కట్టినప్పుడు ఇప్పుడు కూడా మంచినీరే కాదని వాళ్ళు తెలియకపోయినా మీరు చెప్పండి. చాలామంది చెప్పరు, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు బోర్లో నీళ్లు పడితే చాలని సంబరపడతారు, సంతోషపడతారు తప్ప ఏం ప్రయోజనం లేదండి. కట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అది నిదానం క్రాకులు వస్తే మళ్ళీ పిలిచి వర్క్ చేయించుకుంటారు. అది ఎందుకు వచ్చింది ఏంటంటే కూడా ఎవరికి తెలియదు.
ఆ? కాబట్టి మీరు ఈ వీడియో ద్వారా అనేక మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బిల్డింగ్ కట్టుకున్న బిల్డర్కి, ఇంజనీర్కి కానీ, కాంట్రాక్టర్ కానీ, మేస్త్రికి కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ మీకు వీడియో బాగా ఉపయోగపడుద్దండి. ఇలా కట్టుకొని లక్షలు కట్టుకుంటారు. మీ డబ్బులు ఎవరికైనా రావు కదండి, మీకు కూడా 50 లక్షలు 60 లక్షలు పెట్టి కడతారు, ఒకళ్ళు ₹1,00,00,000 పెట్టి కడతారు. ఈ ఉప్పు నీరుతో కట్టుకుంటే ఆ ₹1,00,00,000 ఎటు పోతాయో మీకే అర్థం కాదు. మళ్ళీ పడేసి మళ్ళీ కట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఓ 10 ఏళ్ళలో ఇది రిమూవ్ చేసి మళ్ళీ ప్లాట్ నీట్గా చేసుకొని బిల్డింగ్ కట్టుకునేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి. దీనివల్ల నష్టపోవద్దని మీ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే ఇచ్చామండి ఈ వీడియోలో. అది మాకు రీచ్ కాలేదని మళ్ళీ సెకండ్ వీడియో పెట్టడం జరుగుతుంది. రికమెండేషన్ వీడియో మాకు యూట్యూబ్ రికమెండేషన్ చేయలేదని ఇప్పుడు ఈ వీడియో చేస్తే రికమెండ్ చేసిద్దాన్ని కాబట్టి మేము నమ్మి మళ్ళీ ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇది పాత, మళ్ళీ చెప్తున్నానండి, ఇది పాత మిద్ది కాదు, పురాణ బిల్డింగ్ కాదు, రీసెంట్గా కట్టింది 1999లో కట్టారండి. ఇది 99లోనే ఏమో కట్టారు. ఇది లీజ్కి ఇచ్చారు. తర్వాత మరి ఇట్లా పాడైపోయిందని ఇక వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి గమనించండి వీడియో. ఇది బాగా గమనించండి. ఇది బ్యాక్ సైడ్ అయినండి. ఇది కూడా మీరు దయించి వీళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే బోర్ వేసేటప్పుడు మంచినీరా ఉప్పు నీరా అని టెస్ట్ చేసుకొని కట్టుకోనండి. టెస్ట్ చేయడానికి కూడా వస్తారు, డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండిద్ది. గవర్నమెంట్ మున్సిపాలిటీ కానీ నీళ్ళు టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంతకంత అమౌంట్ ఇస్తే వాళ్ళు చెప్తారు ఎంత శాతం ఉప్పు ఉంది ఏందనేది. దాన్ని బట్టి మనం క్యూరింగ్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి, మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. బాగా గమనించి మీరు ఈ విధంగా కట్టుకోకుండా మంచి నీళ్ళతో కట్టుకోవాలని మనం. థ్యాంక్ యూ.